తెలుగు సినిమా చరిత్రలో మల్టీ స్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు అది పండుగనే చెప్పాలి. కానీ అదే సమయంలో ఇద్దరి ఇమేజ్ ను బ్యాలెన్స్ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిదని కూడా చెప్పాలి. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం విడుదలైన ఒక సినిమా మాత్రం ఈ బ్యాలెన్స్ తప్పిపోతే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో చూపించింది. అదే నాగార్జున గారు సూపర్ స్టార్ కృష్ణ గారు కలిసి నటించిన వారసుడు సినిమా. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన థియేటర్ల వద్ద జరిగిన రచ్చ, అభిమానుల ఆగ్రహం మాత్రం టాలీవుడ్ చరిత్రలో ఒక సంచలనంగా మిగిలిపోయింది. అప్పటికే కామెడీ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఈవీవి సత్యనారాయణ గారికి పెద్ద హీరోలతో సినిమా చేయాలనే కోరిక ఉండేది. నిర్మాత మురళీమోహన్ గారు తన జైబేరీ బ్యానర్ పై ఈవీవిని నాగార్జున గారికి పరిచయం చేశారు. నాగార్జున సూచన మేరకు అప్పట్లో బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఫూల్ ఔర్ కాంటే సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అయితే ఇందులో తండ్రి పాత్ర చాలా కీలకం. మొదట ఆ పాత్రను మురళీమోహన్ చేయాలని భావించారు. కానీ సినిమాకు మరింత హైప్ రావాలంటే సీనియర్ స్టార్ హీరో ఉండాలని నిర్ణయించి సూపర్ స్టార్ కృష్ణ గారిని సంప్రదించారు. మొదట ఈ పాత్రకు కృష్ణ గారు నో చెప్పేశారు. కారణం కథలో తండ్రి పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉండడం, అభిమానులు అంగీకరించరనే సందేహం ఆయనకుంది. కానీ నాగార్జున గారు ప్రత్యేకంగా పట్టుబడడంతో కథలో కొన్ని మార్పులు చేసి చివరకు కృష్ణ గారిని ఒప్పించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వారసుడు సినిమా 1993 మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే థియేటర్ల వద్ద టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. సినిమాలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాల్లో నాగార్జున గారు కృష్ణ గారిని వాడు వీడు అంటూ సంబోధించడం, కాలర్ పట్టుకోవడం వంటి సీన్లు కృష్ణ గారి అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. మా హీరోను తక్కువ చేసి చూపించారు, నాగార్జునని హైలైట్ చేశారంటూ అభిమానులు రోడ్డుకెక్కారు. చాలా చోట్ల నాగార్జున కటౌట్లు కూడా తగలపెట్టారు. థియేటర్లో బాక్సులు ధ్వంసం చేశారు. నిర్మాత మురళీమోహన్ పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. వివాదం మరింత ముదరడంతో కృష్ణ గారు, నాగార్జున గారు, ఈవీవి సత్యనారాయణ గారు కలిసి ప్రత్యేకంగా పత్రిక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. అంతేకాదు పరిస్థితిని చక్కబెట్టేందుకు క్లైమాక్స్ లో కృష్ణ గారి కోసం ప్రత్యేక ఫైట్ సీన్ షూట్ చేసి సినిమాకు యాడ్ చేశారు. అయినప్పటికీ కొద్ది రోజుల పాటు అభిమానుల కన్సర్న్స్ కొనసాగాయి. ఇన్ని కాంట్రవర్సీల మధ్య కూడా వారసుడు బాక్సాఫీస్ వద్ద మాత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లోనే దాదాపు 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. కేవలం 50 డేస్ లోనే 6.5 crores పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ దాదాపు 8.5 crores వరకు వసూళ్లు సాధించి అప్పటి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచింది. నాగార్జున స్టైలిష్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్, నగ్మా గ్లామర్, కీరవాణి గారు అందించిన సూపర్ హిట్ సంగీతం సినిమాకు భారీ ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా కృష్ణ గారు, నాగార్జున గారి మధ్య వచ్చే ఎమోషనల్ మరియు యాక్షన్ సీన్లు ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంటాయి. ఇక ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి గారికి వీర అభిమానిగా నటించిన బ్రహ్మానందం గారి కామెడీ ట్రాక్ అయితే నేటికి నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. వివాదాలు ఎంత పెద్దయినా మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనే విషయాన్ని వారసుడు మరోసారి నిరూపించింది.